హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశివుడు తర్మ. ఈరోజు మనం సొగశివుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈ రోజు నేను మీకు ఈ షోలో టోటల్గా ఫుల్ పార్టీ వేర్ శారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉండండి. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ గారు. హలో మేడం. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? మనం రెగ్యులర్గా పట్టు అవి చూస్తున్నాం కదా మేడం. ఓకే, పట్టులో డిజైనర్ శారీస్ చూస్తున్నాము. ఎప్పుడు రెగ్యులర్గా అదే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం పార్టీ వేర్ శారీస్ చూద్దాం. ఈ షోలో మొత్తం కూడా ఫుల్ పార్టీ వేర్ శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే. ఇదేం మెటీరియల్ అండి? ఇది మొత్తం జార్జెట్ మెటీరియల్ మేడం. జార్జెట్ పింక్ లో జార్జెట్ మెటీరియల్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి మనకి షేడెడ్ లో ఇచ్చారు. కింద మనకి డార్క్ రాణి పింక్ కలర్ కనిపిస్తుంది, పైకి వచ్చేసరికి లైట్ బేబీ పింక్ కలర్ లో వచ్చింది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట. దీంట్లో మిడిల్ లో అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా అక్కడక్కడ మనకి చిన్న చిన్న ప్యాచెస్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేశారనమాట. మిడిల్ లో మనకి పర్ల్ ని కూడా ఇచ్చారు. ఇట్లా సర్కిల్స్ లాగా మనకి టోటల్ శారీ అంతా కూడా వస్తుంది. ఈ శారీకి హైలైట్ ఏంటంటే ఈ బోర్డర్స్ లో వచ్చేసరికి మనకి వైలెట్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేశారు. పింక్ కలర్ కి వైలెట్ అండ్ గ్రీన్ కలర్ లో అక్కడక్కడ మనకి గోల్డ్ టచ్ ఇస్తూ డిజైన్ చేశారనమాట. అంటే మనకి టోటల్ శారీ అంతా కూడా 3 సైడ్స్ సేమ్ బోర్డర్ కాకుండా కొంచెం వేరియేషన్ చూపించారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే పైన బోర్డర్ లో వచ్చేసరికి కొంచెం హెవీగా ఉన్నటువంటి బోర్డర్ తీసుకుని మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. అప్ అండ్ డౌన్స్ వచ్చేటట్లు ఇట్లా టెంపుల్ టైప్ లో ఇచ్చారు. లోపలంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసి మనకి అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయ్ వర్క్ ఇచ్చారు. తర్వాత మనకి రా సిల్క్ మెటీరియల్ ఒక లైన్ తీసుకున్నారు గ్రీన్ కలర్ కాంబినేషన్తో. తర్వాత మనకి గోల్డ్ కలర్ లేస్. ఇక్కడ చూసినట్లయితే మనకి కొంచెం డిజైన్ ఉన్నటువంటి ఒక బోర్డర్ తీసుకున్నారనమాట. వైలెట్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి వైలెట్ కలరే వచ్చినా కూడా దాని మీద మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ డిజైన్ అంతా కూడా మనకి సేమ్ అదే అనమాట. మిడిల్లో వచ్చేసరికి మనకి కొంచెం షైనింగ్ లుక్ ఉండడం కోసం చిన్న చిన్న స్టోన్స్ని ఇచ్చారు. ఆ తర్వాత అగైన్ మనకి ఏంటంటే మొత్తం పిటాయ్ వర్క్లోనే కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి థ్రెడ్ తీసుకుని ఇట్లా ఒక అల్లిక లాగా డిజైన్ చేసి లోపలంతా కూడా మనకి వెల్వెట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారనమాట. దాని మీద మనకి జరీతో ఇట్లా డిజైన్ చేశారు. ఇదే బోర్డర్ మనకి సేమ్ సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి పైన డిజైన్ కదా, ఈ డిజైన్ అనేది మళ్ళీ కింద బోర్డర్లో కూడా మనకి కనిపిస్తుంది సేమ్. మనకి పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ దగ్గర నుంచి ఈ కింద బోర్డర్ అంతా కూడా మనకి ఇక్కడ యాడ్ చేశారు. దీంతో పాటు మనకి ఎక్స్ట్రా షిమ్మర్ మెటీరియల్ అలాగే పైన ఈ సర్కిల్స్తో సపరేట్గా పెటల్స్ ఏదైతే తెలుస్తుందో ఆ బోర్డర్ని కూడా మనకి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే మనకి హెవీ లుక్ ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసి చిన్న చిన్న బుటీస్ కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ సేమ్ బోర్డర్ మనకి ఫుల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. త్రూ అవుట్ బోర్డర్స్లో మనకి ఎక్కువ పైన కానీ అలాగే కింద కానీ మనకి వైలెట్ కలర్ ఎక్కువ కనిపించేటట్లుగా డిజైన్ చేశారు. అంటే ఈ బోర్డర్లో మనకి డార్క్ కలర్ కూడా మనకి వైలెట్ కలర్ ఒకటే కనిపిస్తుంది. సో డార్క్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో వైలెట్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా మనకి సేమ్ డిజైన్ చేసేసారు. ఇది కూడా షిమ్మర్ మెటీరియల్ లోపలంతా ఇచ్చేసి పైన అవుట్లైన్ లుక్ అంతా ఈ గోల్డ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఆ గోల్డ్ కలర్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ వస్తుంది. ఫుల్ బ్లౌజ్ అంతా కూడా కవర్ అయ్యేటట్లుగా ఇచ్చారు. హ్యాండ్స్కి ఎలా ఇచ్చారు? ఓకే, అంటే హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చాయి. అంటే మనకు టోటల్గా ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ అవుతుంది. ఓకే, మనం దీని మీద కాకుండా మళ్ళీ ఇంకొకటి వేరే ప్లెయిన్ సారీస్ మీద కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట ఈ బ్లౌజ్ ని. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6790 అండి. నెక్స్ట్ సారీ అండి సేమ్ జార్జెట్ సారీ చూసాం మేడం. ఓకే, జార్జెట్ మెటీరియల్ పార్టీ వేర్ అండ్ డిజైనర్ సారీ అండి. ఓకే ఓకే, ఇది లంగావని స్టైల్ సారీ అండి. ఇదంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. 2.5 మీటర్స్ మాత్రం మనకి ఈ బుటీస్ యాడ్ చేశారు. ఈ బుటీస్ కూడా మనకి ఎక్కువ సిల్వర్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఈ లోపల ఈ స్ప్రింగ్ వర్క్ ఏదైతే ఉందో ఈ స్ప్రింగ్ వర్క్ అంతా కూడా లైట్ గోల్డిష్ కలర్, అంటే ఫుల్ గోల్డ్ కలర్ కాకుండా లైట్ గా కనిపించేటట్లుగా ఇచ్చారు. లోపలంతా కూడా మనకి మొత్తం అంతా కూడా సిల్వర్ కలర్ అలాగే లైట్ గోల్డ్ కలర్ ఫిల్ చేశారు. చిన్న చిన్న బుటీస్ ని మనకి 2.5 మీటర్స్ ఫుల్ ఇచ్చారనమాట. ఇట్లా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు చూస్తున్నాము. దీంట్లో బోర్డర్స్ కూడా మనకి 2 వేరియేషన్స్ చూపించారు.
కింద బోర్డర్ అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్లో బోర్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. ఒక 3 లైన్స్ వచ్చేసి మనకి చిన్న చిన్న లైన్స్ లాగా మనకి కడ్డీ స్టైల్లో డిజైన్ చేశారు. రెడ్ కలర్, బ్లూ కలర్, మిడిల్లో వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు. దీన్నే మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్, గ్రీన్, సిల్వర్ అలాగే బ్లూ, మళ్ళీ సేమ్ కలర్స్ మనకి రిపీట్ అవుతాయి. కింద బోర్డర్ అలాగే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో బోర్డర్ మాత్రం సేమ్ ఇలాగే కలర్స్తో థ్రెడ్స్తో వస్తుంది. ఫుల్ పైన బోర్డర్ వచ్చేసరికి ఈ కడ్డీ లైన్స్ ఏవైతే ఉన్నాయో 3 కలర్స్తో మనకి సేమ్ లైన్స్ ఇచ్చారు. మిడిల్లో మాత్రం ఫుల్ డిజైనర్ ఉన్నటువంటి బోర్డర్ అటాచ్ చేస్తారనమాట. రెడ్ కలర్ బేస్ కలర్ తీసుకుని దాని మీద పర్ల్ కలర్ అలాగే మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో మిడిల్లో అంతా కూడా మనకి పర్ల్స్ యూస్ చేశారు ఒక సర్కిల్స్ టైప్లో. తర్వాత అంతా కూడా మనకి స్టోన్స్ డిజైన్ చేసి కొంచెం షైనింగ్ లాగా కింద వచ్చేసి మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసి మనకి ఫుల్ ఫ్యాన్సీ డిజైనర్ బోర్డర్ వచ్చింది. 2.5 మీటర్స్ మనకి ఇలాగే వస్తుంది. తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఈ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ మీద చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కదా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. దేంటంటే మొత్తం నెట్టెడ్ మీద కాటన్ థ్రెడ్తో మనకి ఫుల్ డిజైన్ వచ్చేసింది ఆల్రెడీ. అంటే మ్యాంగో వర్క్ డిజైన్ చేశారనమాట. ఫుల్ అంటే 2.5 మీటర్స్ తర్వాత నుంచి మొత్తం సేమ్ మెటీరియల్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే హాఫ్ పార్ట్ నుంచి మనకి అక్కడక్కడ కొన్ని మ్యాంగోస్ని హైలైట్ చేశారు. మొత్తం అంతా కూడా మనకి బీడ్ వర్క్ వచ్చిందనమాట. తర్వాత సేమ్ అనమాట 2.5 మీటర్స్ తర్వాత మొత్తం ఇలాగే స్టోన్ వర్క్ అండ్ బీడ్స్తో కంటిన్యూ చేశారు. మధ్యలో అక్కడక్కడ మనకి కుందన్స్ని కూడా ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసరికి వేరియేషన్ చూపించారు. మనం కింద బోర్డర్ మనం ఫుల్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ చూసాం కదా. కుచిళ్ళ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే 2.5 మీటర్స్ పళ్ళుకి అలాగే తర్వాత కుచిళ్ళ పార్ట్కి పైన ఏదైతే బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్లో ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి కుచిళ్ళ పార్ట్లో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చూద్దాం. ఇది బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ నెక్ పార్ట్ వచ్చింది. అంటే ఓన్లీ చిన్న చిన్న కుందన్స్ని మాత్రమే ఇచ్చారనమాట. చిన్న చిన్న స్టోన్స్ని ఇచ్చారు. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్కి మనకి పైన అలాగే కుచిళ్ళ పార్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. తర్వాత మనకి చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 9490 అండి. శ్రీపరిణయ శారీస్ అండ్ సూట్స్లో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సుగశ్యుడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుగశ్యుడి తర్మా. నెక్స్ట్ సారీ అండి సేమ్ డిజైనర్ సారీ చూద్దాం మేడం. కానీ మెటీరియల్ వచ్చేసి మనకి బనారస్ కడ్డీ జార్జెట్ అండి. ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇది కంటిన్యూ సారీ అండి, లంగావని స్టైల్ లేదండి, ఫుల్ కంటిన్యూగా ఇలాగే ఉంటుంది మేడం. మొత్తం అంతా దీంట్లో జర్రీ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక మ్యాంగో టైప్ లో మనకి డిజైన్ చేశారనమాట. ఫుల్ సారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. దీంట్లో బోర్డర్స్ కూడా మనకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వైలెట్ కలర్ కాంబినేషన్ తో మనకి లైన్స్ లాగా డిజైన్ చేస్తూ ఆ మధ్యలో వచ్చేసరికి కింద మనకి పిటాయి వర్క్ తో చిన్న చిన్న లీవ్స్ లాగా ఇచ్చారు. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి పర్ల్స్ యాడ్ చేసుకుంటూ స్ప్రింగ్ వర్క్ అలాగే మనకి చిన్న చిన్న బీడ్స్ వర్క్ కూడా ఇచ్చారనమాట. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా మంచి షైనింగ్ లుక్ వచ్చేస్తుంది. నార్మల్ గా కొంచెం సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ప్లెయిన్ గా ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే డిజైన్ వచ్చింది. టోటల్ సారీ అంతా కూడా మనకి అంటే జరీ ఇచ్చారు కానీ సైలెంట్ గా ఉంది. మనకి డిజైన్ అంతా కూడా అంటే ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదు. మొత్తం అంతా కూడా సైలెంట్ గా ఇచ్చారు. మీనా వర్క్ స్టైల్లో. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి. మనకి శారీలో బోర్డర్ వచ్చేసి ఇదంతా కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కదా. సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ మిడిల్ పార్ట్ లో మాత్రమే ఇచ్చారండి. అంటే మళ్ళీ పైన కూడా ఇక్కడ మనకి వైలెట్ ఇచ్చేస్తే కనుక మొత్తం కలిసిపోతుంది, డిజైన్ అనేది క్లియర్ గా కనిపించదు. సో దీనికి ఏంటంటే సేమ్ డిజైనే కానీ ఆ వైలెట్ కలర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో మనకి ఇక్కడ గ్రీన్ అటాచ్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ 6890 అండి. నెక్స్ట్ శారీ అండి
నెట్టెడ్ కట్ వర్క్ వచ్చేసి మేడం షిఫాన్ మెటీరియల్ ఇది. ఓకే, అంటే టోటల్ శారీ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ లో ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ అండి ఇది. ఓకే, దీంట్లో బ్రోకెట్ గిట్లంగా ఉంది మేడం. ఫుల్ శారీ అంతా కూడా మనకి షిఫాన్ వచ్చింది మిడిల్ లో, అది కూడా బ్లూ కలర్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. బోర్డర్స్ వచ్చేసి మనకి నార్మల్ గా అయితే ఓన్లీ కడీ టైప్ ఆఫ్ బోర్డర్ ఇస్తారు, దీంట్లో అలా కాకుండా డబుల్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ వచ్చింది. నెటెడ్ మెటీరియల్ మీద అక్కడక్కడ మనకి మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ అలాగే చిన్న చిన్న బీట్ వర్క్ వచ్చిందనమాట. నెటెడ్ లో మాత్రమే ఇచ్చారు. తర్వాత పైన చూసినట్లయితే జరీతో ఒకటి, అలాగే ఇంకొకటి వచ్చేసి పింక్ అండ్ జరీ కలర్ కాంబినేషన్ తో ఒక బోర్డర్, తర్వాత బీట్స్ తో ఒక బోర్డర్, 3 బోర్డర్స్ మనకి ఇచ్చారనమాట. దాని తర్వాత మనకి నెటెడ్ మెటీరియల్ యూస్ చేశారు. తర్వాత ఇంకొకటి ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ షిఫాన్కి అలాగే నెటెడ్ మెటీరియల్కి జాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ అలాగే ఇంకొకటి పింక్ కలర్, అంటే ఈ నెటెడ్ మెటీరియల్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి కట్ వర్క్ స్టైల్లో మొత్తం టోటల్ 3 సైడ్స్ కూడా సేమ్ ఇలాగే బోర్డర్ కంటిన్యూ చేశారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీ మిడిల్లో వచ్చేసరికి అక్కడక్కడ మనకి చిన్న చిన్న బుటీస్ని ఇచ్చారనమాట. ఈ బుటీస్ వచ్చేసి మనకి ఇక్కడ కట్ వర్క్ స్టైల్ చెప్పాను కదా, సేమ్ ఇక్కడ ఏ బుటీస్ అయితే వస్తాయో అదే బుటీని మనకి ఇక్కడ ఇచ్చేసి టోటల్ ఈ 2.5 మీటర్స్ శారీ అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. ఈ 2 కలర్స్ జాయింట్ దగ్గర కూడా మనకి జాయింట్ అనేది కనిపించకుండా స్టైలిష్గా మనకి ఒక లైన్ లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి బీడ్స్ యూస్ చేసి 2 లైన్స్ లాగా ఇచ్చేసి మిడిల్లో చిన్న చిన్న కుందన్స్ని ఫ్లవర్ కుందన్స్ని యూస్ చేశారు. అంటే బ్యాక్ అంతా మనకి ఫ్లవర్ టైప్లో వస్తుంది, దానిపైన మనకి కుందన్ లాగా కనిపిస్తుంది, అది ఆ మెటీరియల్ యూస్ చేశారు. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. పింక్ మీద పింక్ కలర్ బేస్ కలర్ మీద మనకి బ్లూ కలర్ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ మీద పింక్ కలర్ యూస్ చేశారు, అంటే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కూడా డిజైన్ చేస్తారు. శారీ త్రూ అవుట్ శారీ అంతా ఏవైతే బుటీస్ ఇచ్చారో ఆ బుటీస్ని మనకు ఒక 3 ఇక్కడ డిజైన్ చేశారనమాట. కింద మాత్రం చిన్నది కడ్డీ, అంటే మొత్తం అంతా కూడా బీడ్స్తోనే వర్క్ చేశారు, కడ్డీ లైన్ లాగా వచ్చింది. ఇక్కడ ఇది బ్లౌజ్ పార్ట్ చూస్తున్నాము. దీనికి హ్యాండ్స్ కూడా ఫుల్ డిజైనర్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ పార్ట్లో మనకు ఒక చిన్న బుటీ ఇచ్చేసి కిందంతా కూడా మనకి కడ్డీ స్టైల్లో ఉన్నటువంటి కింద బోర్డర్ ఏదైతే ఉందో త్రూ అవుట్ శారీ అంతా కూడా అదే బోర్డర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి 2 హ్యాండ్స్కి ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 7790 అండి. నెక్స్ట్ శారీ అండి, సేమ్ సారీ చూద్దాం మేడం. డిజైనర్ సారీ. ఇది ఏం మెటీరియల్ అండి? ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మేడం. ఓకే, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. అవునండి, జార్జెట్ మెటీరియల్ లో మనకి షేడెడ్ లో వచ్చింది. కింద మనకి డార్క్ ఆరెంజ్ షేడ్ ఉంది, పైన వచ్చేసరికి మనకి లైట్ కలర్ వచ్చింది. దీంట్లో మొత్తం టోటల్ శారీ అంతా ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. దీనిలో ఏంటంటే మనకి ఒక ఫ్లవర్ షేప్లో కింద బేస్ తీసుకుని దాని మీద ఒక చిన్న కుందన్ని ఇచ్చారు. మొత్తం టోటల్ శారీ 2.5 మీటర్స్ కూడా మనకి ఫుల్ వస్తుందన్నమాట. ఇట్లా చిన్న చిన్న డాట్స్ లాగా ఫుల్ శారీ అంతా ఇచ్చారు. దీంట్లో మనకి హైలైట్ ఏంటంటే 2 సైడ్స్ బోర్డర్స్ అండి. 2 సైడ్స్ బోర్డర్స్ కూడా వేరియేషన్ చూపించారు. బ్లూ కలర్ బేస్ తీసుకుని దాని మీద క్రీమ్ కలర్ అంటే లైట్ వైట్ షేడ్లో వస్తుంది. ఈ వైట్ షేడ్లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మొత్తం టోటల్ అంతా కూడా అవుట్లైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చి ఈ ఫ్లవర్ షేప్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ షేప్లో కొన్ని ఫ్లవర్స్లో కొన్ని పెటల్స్ లాగా వచ్చేసి మనకి కుందన్స్ని ఇచ్చారు. ఇంకా చుట్టూ అవుట్లైన్ అంతా కూడా ఎట్లా వచ్చిందంటే మనకి హాఫ్ బాల్ని ఇచ్చారు. ఇక్కడ లీవ్స్ పార్ట్లో వచ్చేసరికి కుందన్స్ వచ్చాయి. రెడ్ కలర్తో ఒక చిన్న పైపింగ్ వచ్చింది. కింద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో కడ్డీ స్టైల్లోనే మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీలో పైన బోర్డర్ అలాగే శారీ పళ్ళులో హ్యాంగ్ అయ్యే పార్ట్లో 2 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే డార్క్ కలర్ కాంబినేషన్. ఈ కలర్స్ కూడా మనకి రేర్ కలర్స్ అండి. ఈ ఆరెంజ్ షేడ్కి బ్లూ అనేది చాలా తక్కువ ఇస్తూ ఉంటారు మనకి కాంబినేషన్. ఎక్కువ ఆరెంజ్కి గ్రీన్ ఇస్తూ ఉంటారు, దీనికి బ్లూ ఇచ్చారు. బేస్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ తీసుకుని దాని మీద ఫుల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఆ థ్రెడ్ వర్క్లో కూడా మనకి కొంచెం అంటే బ్రాడ్గా ఉండేటట్లు అవుట్లైన్ లాగా కొంచెం సన్నగా కాకుండా బ్రాడ్గా కొంచెం హెవీగా కనిపించేటట్లుగా డిజైన్ చేశారు. సేమ్ ఇక్కడ గోల్డ్ కలర్ది పైన ఎక్కడైతే మనకి బోర్డర్ చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ రిపీట్ చేశారు. 2.5 మీటర్స్ ఫుల్ ఇచ్చారు కదా. తర్వాత అంతా కూడా మనకి కుచిల్లా పార్ట్ హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యేటట్లుగా వచ్చింది. మొత్తం కూడా ఆరెంజ్ షేడ్ మీద గోల్డ్ కలర్తో డాట్స్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ ఇది రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు మేడం. ఓకే, అంటే ఇక్కడ మనకి బ్లూ కలర్ వచ్చింది కదండి మొత్తం బోర్డర్లో, పైన బోర్డర్ అలాగే కింద బోర్డర్లో. సో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దీనికి 2 సైడ్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్తో పైపింగ్ ఇచ్చేసి తర్వాత గోల్డ్ కలర్తో ఒక లైన్. ఈ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి డాట్స్ లాగా ఏదైతే వచ్చిందో అదే డాట్ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 7990 అండి. శ్రీ
పరిణయ సారీస్ అండ్ సూట్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగశూడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగశూడి తర్మా. నెక్స్ట్ సారీ అండి సేమ్ ఫ్యాన్సీ సారీ చూద్దాం మేడం. జార్జెట్ మెటీరియల్ ఇది వచ్చేసి మజంటా పింక్ కలర్ ఇచ్చారండి, కింద డార్క్ గా, పైకి వచ్చేసరికి మనకి లైట్ అయ్యింది. తర్వాత దీనికి 3 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి చాలా కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉండేటట్లుగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ మాత్రం మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. దీంట్లో కూడా చూసారు కదా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క కలర్ డిఫరెంట్ గా కలర్ కాంబినేషన్స్ తో మనకి లైన్స్ లాగా రా సిల్క్ మెటీరియల్ డిజైన్ చేసి ఆ జాయింట్స్ మధ్యలో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మొత్తం అంతా కూడా మనకి డిజైనర్ వేర్ లాగా ఉన్నటువంటి ఒక లేస్ వర్క్ తీసుకున్నారు. దీంట్లో రెడ్ కలర్ అలాగే బ్లూ గ్రీన్ మళ్ళీ కొంచెం మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ మెటీరియల్ తో లైన్స్ ఇచ్చేసి ఈ జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ జాయింట్స్ లో మనకి కలర్ఫుల్ గా ఉండేటట్లు మనకి అంటే కొంచెం లేస్ వర్క్ టైప్ లో డిజైన్ తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి మొత్తం అంతా ఇదేం మెటీరియల్ అండి? రిబ్బన్ వర్క్ కదా, సన్నటి రిబ్బన్ అండి. రిబ్బన్ వర్క్ అంటే కొంచెం బ్రాడ్ ఉంటుంది, కానీ ఇదేంటంటే సన్నగా ఉన్నట్టు రిబ్బన్ వర్క్ తీసుకుని దాంతో మనకి ఇట్లా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ మీద ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్ లో వస్తుంది. ఓకే, పళ్ళు పార్ట్ లో మనకి ఈ అంటే హెవీగా ఉన్నటువంటి ఈ బోర్డర్ మాత్రమే కాకుండా 3 ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు. ఈ ప్యాచ్ వర్క్స్ కూడా మనకి కలర్ఫుల్ గా ఉండేటట్లు ఆల్ కలర్స్, ఇక్కడ వైలెట్ కలర్, గ్రీన్ కలర్, గోల్డ్, పింక్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉండేటట్లు ప్యాచెస్ ని మనకు ఒక 3 ప్యాచెస్ ని ఇచ్చారనమాట. 2 సైడ్స్ కార్నర్ లో అలాగే మిడిల్ లో. త్రూ అవుట్ సారీ అంతా ఇవి వస్తాయి, చిన్న చిన్న బుట్టి. కానీ మెటీరియల్ కూడా చాలా బాగుందండి, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. 2.5 మీటర్స్ పైన బోర్డర్, అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో సేమ్ బోర్డర్ వస్తుంది. ఇంకా మిగిలిన బోర్డర్ వచ్చేసి ఇట్లా ఓన్లీ లైన్స్ మధ్యలో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో డిజైనర్ బోర్డర్స్ మాత్రమే ఇచ్చారనమాట. కింద బోర్డర్ మొత్తం త్రూ అవుట్ సారీ అంతా ఇదే బోర్డర్ వస్తుంది. పైన బోర్డర్ ఇందాక చూసారు కదా మనకి సన్నటి రిబ్బన్ వర్క్ తో వచ్చింది. ఫుల్ సారీ ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఈ సారీ? మనకి డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో ఫాలింగ్ మెటీరియల్ తో ఇచ్చారు. దీంట్లో మనకి సేమ్ కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ ని అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 5390. ఓకే, నెక్స్ట్ సారీ అండి సేమ్ జార్జెట్ సారీ అండి. ఓకే, ఎల్లో కలర్ ఫ్యాన్సీ. ఇది వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లో షేడ్ వచ్చింది. పైన మనకి లైట్ కలర్, కింద డార్క్ కలర్ కనిపిస్తుంది. దీంట్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే కొంచెం గ్రీనిష్ కలర్ ఉండేటట్లు మనకి ఒక చిన్న ఫ్లవర్ ని మొత్తం టోటల్ సారీ అంతా కూడా చిన్న చిన్న ప్యాచెస్ లాగా డిజైన్ చేశారు. ఈ రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది. ఇది కూడా మొత్తం అంతా కూడా స్ప్రింగ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్, చమ్కీ వర్క్ అలాగే అక్కడక్కడ మనకి పిటాయి వర్క్ కూడా మిక్స్ చేశారు. ఫుల్ సారీ ఇదే ఫ్లవర్స్ వస్తాయా? yes మేడం, ఫుల్ సారీ. ఓకే, ఫుల్ టోటల్ సారీ అంతా కూడా ఈ ఫ్లవర్స్ ని ఇస్తారు. మనం చూస్తుంది పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్ లో మనకి 3 సైడ్స్ బోర్డర్స్ కూడా 3 వేరియేషన్స్ చూపించారు. కానీ ఫుల్ డిజైనర్ సారీ. దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ సారీకి అందం వచ్చింది మొత్తం బోర్డర్స్ వల్లనే అందం వచ్చింది. దీంట్లో వైలెట్ కలర్ తో చిన్న పైపింగ్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్ షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. ఆ తర్వాత మనకి ఇది సపరేట్ లేస్ అండి, అంటే సపరేట్ పీస్ ని మనకి దీనికి అటాచ్ చేశారనమాట. ఇది కూడా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది. పింక్ కలర్ ఫ్లవర్, గ్రీన్ కలర్ తో మనకి లీవ్స్ వస్తాయి. తర్వాత కొంచెం శారీ మెటీరియల్ తీసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ మనకి ఇక్కడ మొత్తం పిటాయి వర్క్ తోనే ఒక లేస్ టైప్ ఉన్నటువంటి ఒక లేస్ ని ఇక్కడ డిజైన్ చేశారు. లేస్ లాగా చమ్కీస్ ని కూడా యాడ్ చేసినటువంటి లేస్ ఇచ్చారనమాట. ఇది 2.5 మీటర్స్ వస్తుంది. తర్వాత ఇంకొక పార్ట్ చూసినట్లయితే అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ పైన ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ గా ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. దాని తర్వాత మనకి గోల్డ్ కలర్, వైలెట్ అలాగే కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఒక లేస్ని డిజైన్ చేశారండి. అంటే బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ సారీ కాబట్టి ఎల్లో కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి ఈ లేస్ని అటాచ్ చేశారు. తర్వాత కొంచెం దూరంలో మనకి ఇట్లా లేస్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి వైలెట్ కలర్ పైపింగ్ వచ్చింది. ఆ తర్వాత రా సిల్క్ మెటీరియల్లో షైనింగ్ మెటీరియల్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ ఈ రెండు జాయింట్ వచ్చిన చోట మనం పైన కొంచెం గ్యాప్ తర్వాత మనకి ఏదైతే ఒక లేస్ ఇచ్చారో ఆ లేస్ని ఈ జాయింట్లో డిజైన్ చేశారండి. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో ఉన్నటువంటి ఈ కడ్డీ స్టైల్ ఆఫ్ బోర్డర్ మొత్తం త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దానిపైన ఏదైతే మనకి బోర్డర్ ఉందో ఈ బోర్డర్ మనకి జంపింగ్ స్టైల్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని
ఒక అంటే కట్స్ లాగా తీసుకున్నారనమాట. తర్వాత ఇంకొకటి ఇది వచ్చేసి మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో కట్ వర్క్ స్టైల్లో గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ని మళ్ళీ ఒక కట్ లాగా తీసుకున్నారు. ఇట్లా కింద బోర్డర్ మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి జంపింగ్ బోర్డర్ వస్తుంది. సేమ్ ప్లెయిన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏవైతే ప్యాచెస్ చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారో ఆ బుటీస్ని బ్యాక్ నెక్ పార్ట్లో ఇచ్చారు. తర్వాత హ్యాంగ్ అయ్యే పార్ట్లో కట్ వర్క్ స్టైల్లో గోల్డ్ కలర్తో ఏదైతే మనకి ఒక డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ని మనకి కింద బోర్డర్లో ఇచ్చారు అనమాట. ఈ శారీ కాస్ట్ 7090 రూపీస్ అండి. మోహన్ గారు నెక్స్ట్ శారీ సేమ్ జార్జెట్ సారీ చూద్దాం మేడం. ఓకే, జార్జెట్ ఫుల్ ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ లో ఉంది. ఓకే, ఈ శారీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా మనకి బీడ్ వర్క్ కానీ ఇట్లా వేరే మెటీరియల్ ఎక్కడ కూడా యూస్ చేయకుండా ఓన్లీ మనకి మొత్తం ఫుల్ ఎక్కువ థ్రెడ్ వర్క్ కనిపించేటట్లుగా డిజైన్ చేశారు. ఇది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, సింగిల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దీనికి సెల్ఫ్ కలర్ డిజైనింగ్ వచ్చేసి మనకు ఒక క్రీపర్ లాగా ఫుల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత నుంచి వచ్చేసి మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో మనకి బ్లాక్ కలర్ తీసుకుని దాని మీద ఆరెంజ్ అలాగే రేడియం కలర్స్ కాంబినేషన్, అక్కడక్కడ మనకి పింక్ కలర్ కూడా కనిపించేటట్లుగా థ్రెడ్ వర్క్తో ఒక బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ వస్తుందండి. ఈ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఒకటి, అలాగే మనకి పైన షోల్డర్ పార్ట్లో కింద బోర్డర్ రేడియం కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ కూడా మనకి గోట్ వర్క్ వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి కడ్డీ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్స్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఈ శారీకి? సేమ్ మెటీరియల్ ఇచ్చారు, జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఇది హ్యాండ్స్ పార్ట్ అండి. ఓకే, ఫుల్ హ్యాండ్స్ అంతా కూడా మనకి కవర్ అయ్యేటట్లుగా డిజైన్ చేశారు. కింద బోర్డర్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ బోర్డర్, ఆ బోర్డర్ని ఇక్కడ జాయిన్ చేసి దానికి కిందంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని, గోల్డ్ కలర్లో కుందన్స్ని డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 7990. ఓకే మోహన్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి ఫుల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఫుల్ ఫ్యాన్సీ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఈ సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు ధర్మ. తిరిగి రేపటి వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.